పురాతన కాలంలో తాళపత్ర గ్రంథాలలో తూర్పు దిక్కున కొండల మధ్యలో ఒక యవ్వనపు మొక్క దాగి ఉంది. అది సొంతం చేసుకున్న వారికి నిత్య యవ్వనముతో బ్రతికినన్నాళ్ళు చిక్కు చెదరని అందంతో నిలిచిపోతారు. అక్కడికి వెళ్ళే ప్రతి అడుగు ప్రమాదాలతో పొంచి ఉంటుంది. Man vs. Wild with Bear Grylls. నీకంత సీన్ లేదు రోయ్. చాలా మంది వయసును తగ్గించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఆడవాళ్ళైతే ముఖ్యంగా ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ వయసును తగ్గించడానికి పురాతన కాలంలో ఒక తాళపత్ర గ్రంథంలోని ఒక మొక్కనైతే కనిపెట్టాం మేము. అయితే ఇప్పుడు ఆ మొక్క ఏ చోట్లో ఉంటుందో గూగుల్ మ్యాప్ లో నేను ఎతుక్కొని మరి వచ్చాము చూపించడానికి. ఇప్పుడు ఆ మొక్క ఏంటంటే యవ్వనపు మొక్క. యవ్వనపు మొక్క ఏంటది? అరే జాస్టారో యవ్వన జలపతం అంటే నమ్మాను నేను. ఎవరికి మొక్క అంటే నమ్మరేట్రా? ఇంటెలిజెంట్ ఫెలో. అయితే ఇప్పుడు ఆ యవ్వనపు మొక్కను మనం చూడడానికి అయితే వెళ్తున్నాము. చూడడానికే కాదు, అది ఏంటో మీకు చూపించబోతున్నాను అనమాట. ఓకేనా? కమాన్. చూడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడ అంతా రాళ్ళు మొత్తం కుప్పలు ఇవన్నీ ముళ్ళులు గట్ట చాలా ఎక్కువ ఉన్నాయి. కష్టమైతే పడుతున్నాను మన కోసం ఎలాగైనా ఆ మొక్కను మనం కనిపెట్టడం కోసం. ఇంకో విషయం చెప్పాలంటే ఇక్కడ సిగ్నల్స్ అంటూ అసలు ఏమీ ఉండదు. మనం ఎక్కడున్నామో కదా ఎవరికి ఏమి తెలియదు. ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ జన సంచారం అంటూ ఏమి ఉండదు. ఒక్క మనిషి గాడ ఉండడం. బంగారం బానే ఉన్నాయి. ఎవరో ఇక్కడ గుంట్లో ఎవరో వీడియో తీసుకున్నారా? అరే కెమెరామెన్, ఆ జన సంచారం లేదండి, ఇలా కట్ చేసే. ఎన్నెన్నో అనుకుంటాం. కొండ అయితే చూడడానికి చాలా దగ్గరగా అయితే కనిపిస్తుంది, కానీ దగ్గరగా అయితే ఎక్కడా లేదు. చాలా దూరంగా ఉన్నది. వెళ్ళడానికైతే దూల తీరిపోతుంది. ఇంకా వెదర్ అంటారా, చందమామ చూసారా? హాట్ గా దూల అయితే తీసేస్తున్నాడు. ఇలాంటి టైంలో వర్షం పడితే చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ వాన్ అంటే మనం తప్పించలేం కదా. కనీసం ఆ జొమాటోలో బీర్లు సప్లై చేసినా బాగుంది. ఒక బీరే ఆర్డర్ ఇచ్చుకుంటేవాడిని. లేదా ఆకలి అంటావా? ఒక పక్కన బాగా దంచేస్తుంది. ఉదయం ఎప్పుడో 9ంటికి తిన్నాను. మనమైతే ఇప్పుడు చాలా దూరం నుండి అయితే వస్తున్నాము. చూస్తున్నారు కదా, ఎటు చూసిన చెట్లు అడవులు అనమాట. ఇక్కడెక్కడ ఏది ఉండదు. ఇప్పుడు మన అక్కడ దూరంగా ఒక కొండ కనిపిస్తుందా? ఆ కొండ అవతల నుండి అయితే మనం వస్తున్నాం. మీకైతే 2-3 మినిట్స్ వీడియోలో కనిపించచ్చు, కానీ దగ్గరగా 4 అవర్స్ నుంచి నేను ఈ వాకింగ్ చేస్తున్నాను. క్లైమేట్ చాలా హాట్గా ఉంది. కాసేపు రెస్ట్ తీసుకుందాం. చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ చెట్టు కింద అయితే కొద్దిగా నీడ అనిపిస్తుంది. ఎండ చూసారు చాలా హాట్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తినడానికి ఏదైనా చూసుకోవాలి. నా దగ్గర అయితే ఏమీ లేదు. చూసారా సౌండ్ వినిపిస్తుంది అక్కడ? బహుశా ఏ కుందేలు కానీ ఏదైనా అవ్వచ్చు. ఆహారం లేదని ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నాను. నిశ్శబ్దంగా రండి. చప్పుడు చేయద్దు. చాలా చప్పుడు చేయకుండా రావాలి. చాలరే నీ రాయలు. ఇప్పుడు దాన్ని మనం కొట్టడానికి ఒక రాయిని అయితే తీసుకున్నాం. రాయి అనేది మరీ పెద్దగా ఉండకూడదు. ఇది మాత్రం సైజు ఉంటే చాలు. ఓకేనా? చాలా జాగ్రత్త. చెట్లు అయితే కదులుతున్నాయి. అటు పరిగెడుతుంది.
తప్పించుకుపోయింది. ఈరోజు నాకు లంచ్ అయిపోద్ది అనుకున్నాను కానీ జస్ట్ మిస్లోనే తప్పించుకుపోయింది. రోడ్ల మీద ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇలాంటి కొండ ప్రాంతాలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఎందుకంటే ప్రతి చోట మనకి లెగ్ అనేది స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా చూసారా మొత్తం లూజ్గా ఉన్నది. ఇక్కడ మట్టి ఇసుక మొత్తం రాయి పెట్టలతో మొత్తం లూజ్గా ఉంటుంది. మన కాలు వేస్తుంటే జారిపోతుంటుంది. ఎక్కడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏమాత్రం జారిపడినా ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. నా మీద భయం లేదుగా, మా కెమెరా మీద కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే కొంచెం సన్నంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కొండలు ఎక్కినప్పుడు ప్రతి చోట గ్రిప్ అనేది చూసుకోవాలి. ఈ గడ్డి దుప్పుని చూసారా, ఈ గడ్డి మన కాలు అనేది లూజు మట్టి మీద అసలు వేయకూడదు అనమాట. ఏదైనా ఒక సపోర్ట్ చూసుకొని ఎక్కాలి ప్రతి దానికి. ఓకే కమ్మని రండి, జాగ్రత్తగా రండి. మనం వెళ్తున్న కొద్ది అడవుల్లో చెట్లయితే చూసారా బాగా దగ్గరికి అయిపోతున్నాం. ఓపెన్ ఏరియా అయితే మొత్తం పోతుంది. ఇంకా ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా మనం ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా అయితే వేయాల్సి ఉంటుంది. పాములు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఎక్కువ అడుగు పందులు, ఎలుగుబంట్లు ఉండే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. చేతిలో ఏదైనా సేఫ్టీగా ఒక ఆయుధం లాంటిది ఏమైనా ఉంచుకోవాలి. నా దగ్గర అయితే ఏమీ లేవు. నేనైతే ఒక బ్యాగ్, ఖాళీ బ్యాగ్ తోటి అయితే వచ్చాను. ఒక స్టిక్ని అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం. మనం ఒక షార్ప్ రాయిని ఒకటి చూద్దాం. పాతకాలంలోనే ఆది మానవులు వాడినట్టు ఇప్పుడు మనం పరికరాలను అయితే ఒక్కొక్కటి వాడతాం. మన చేతిలోనే ఏది లేదు కాబట్టి ఈ స్టిక్ అయితే కొంచెం పొడుగ్గా ఉన్నది. చూసారా, ఇది కొంచెం పొడుగ్గా ఉన్నది. ఈ స్టిక్ని అయితే ఇప్పుడు రాయితో కట్ చేసి దీన్ని కొంచెం షార్ప్గా చేసుకుందాం. చాలా హార్డ్గా ఉంది. రాయి అయితే అసలు తెగట్లేదు. ఇంత ఏదో చెట్టు అయితే కొట్టామో చచ్చిపోతామేమో. అమ్మ బాబు, జీవితంలోనే బంగారం. కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. పోరా బంగారం బంగారం బంగారం. వాడు సరే కత్తి దొరికింది. ఏం కత్తిరేదే, తగ్గట్లేదు. ఓకే షార్ప్గా చేసుకుందాం. దీన్ని ఇంకొంచెం వెదర్ అయితే దోలు తీసేస్తుంది. తాగడానికి వాటర్ గడ్డ లేదు. నా నెక్స్ట్ ఏంటంటే తాగడానికి నీళ్ళు మాత్రం అరేంజ్ చేసుకోవాలి. ఈ కొండ ప్రాంతాల్లో నీళ్ళు దొరకడం అంటే చాలా కష్టం. దీనికి కూడా ఒక సలహా ఉన్నది. కొన్ని చెట్ల నుంచి వచ్చే చెట్ల యొక్క నీరుని మనం తీసుకోవచ్చు. అలాగనే అన్ని చెట్లు తీసుకోకూడదు, చాలా డేంజర్ అవుతుంది. కొన్ని మొక్కలకు మాత్రమే. ఏదైనా వస్తే మనం పట్టడానికి అయితే బాగుంటుంది. అయినా చేతిలో కత్తి ఉండగా కర్ర ఎందుకురా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే లెట్స్ గో. ఇక్కడ బాటిల్ ఉంది. ఎవడో నాలని తాగుపోతాడో ఉంటాడు. ఈ పైకి వచ్చి పార్టీ చేసుకున్నట్టున్నాడు. బాటిల్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని కట్టడానికి ఒక తీగను ఒకటి తీసుకుంటాను. ఇది మీరు కళ్ళు చెట్లు చూసే ఉంటారు, కొండలు కడుతుంటారు. ఇప్పుడు సేమ్ మనం అదే ట్రిక్ని యూజ్ చేయబోతున్నాం. కొన్ని గంటలు అయితే పెడదాం. సేమ్ మనం కళ్ళు గీసే విధంగా అనమాట. ఈ వాటర్ దీంట్లో పడాలంటే ఒక ఆకుని మాత్రం దీంట్లోకి ఇలా చేద్దాం. ఓకేనా?
ఓ 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes later. 5 minutes later. 5 minutes later. సమయం ఇప్పటికి చాలా గడిచింది. ఎంత గడిచిందంటే ఈ సమయంలో ఎవరికైనా పెళ్లి చేస్తుంటే ఆడి పిల్లలను కూడా కనేస్తారు, అంత సమయం అయితే గడిచింది. ఓకే, మన ట్రిక్ ఎంతవరకు యూజ్ అయిందో చూద్దాము. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్ చూసారా, బ్లాక్ కలర్లో కారింది. బహుశా ఇది చెట్టు రసం అనుకుంటా. చూసారా, బ్లాక్ కలర్లోనే ఉన్నది. ఓకే, తాగని ట్రై చేద్దాం. బహుశా నాకు ఏమైనా అయిపోతుంది, దీనికి కారణం కెమెరా మ్యానే. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఫ్రెండ్స్, చూడడానికి వచ్చాం థమ్స్అప్ ఫ్లేవర్ ఉన్నది. బహుశా థమ్స్అప్ కూడా ఈ చెట్టు నుంచే తయారు చేస్తాడని అనుకుంటున్నా. అన్న ఇంకో అన్న బాటిల్ పట్టుకోమని ఇచ్చావు. నువ్వు తినకపో, నాకు ఆకలేస్తున్నానే బాధ నీకేం తెలుసులే. బంగారం బంగారం ప్రతి మొక్కలోనే మనం చూడాలి. అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో తాళపత్ర గ్రంథాల్లో అయితే ఆ మొక్క ఎలా ఉంటుందో చూశాను, దాని ఆకులు ఎలా ఉంటుందో చూశాను. ఇప్పుడు అదే మొక్క ఎక్కడుందో నేను ఎతుకుతాను, అది నెతికి నేను మీకైతే చూపిస్తాను. ఇది చూడడానికి కొంచెం ఆ మొక్కలాగే అనిపిస్తుంది, కానీ ఆ మొక్కకి ఇంత పచ్చగా ఆకులు ఉండవనేసి అన్నారు. ఓకే, అది ముందుకెళ్దాం. ఇదైతే మొత్తం ఎండిపోయింది, ఈ మొక్క కాదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం సాధించాము యవ్వనపు మొక్క. హలో బ్రదర్, ఏం చెప్తున్నావు? ఎవరు మొక్క తమ్ముడు? ఈ మొక్కని మనం యూజ్ చేసుకున్నట్టయితే యవ్వనంలోనే ఉండిపోతాం. వయసు అనేది ఎవరు చెప్పారు ఇది యవ్వనం మొక్క అని? తాళపత్ర గ్రంథాలు చదివాం భయ్యా. ఆ తాళపత్ర గ్రంథాలు రాసిందే మా తాత. మొక్కలు, ఈ పిచ్చి మొక్కలు అంటే ఏమి ఉండవు బ్రదర్. ఇది చూసావా కొండ ఎంత ఎక్కువ, ఇప్పుడు ఎంత దూరం నడిచావు నువ్వు మొత్తానికి? ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు నడిచావు? 10-15 కిలోమీటర్లు. రోజుకి ఇలా 15 కిలోమీటర్లు నడిస్తే ఎలా ఉంటది బాడీ? ఫిట్ గా ఉంటది. అది చెప్పడానికి, ఆ మెసేజ్ కోసమే మా తాత అలాంటి గ్రంథాలు రెడీ చేసింది. మీ తాతకి ఏ పని పాటు లేదేంటా? మా తాతకి బాగానే ఉంది కానీ మీకు లేదు. ఫ్రెండ్స్ చూడండి, మీరు యూట్యూబ్ లో చాలా వరకు చూస్తుంటారు ఆ మొక్కల గురించి. ఇది ఈ మొక్క కొడితే దీని గురించి పనికి వస్తుందని అది అని చెప్తుంటారు. అలాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్. అదేదో మొక్క ముందే కింద చెప్పండి, ఎంత దూరం వచ్చాను దోలు తెచ్చుకునే వాళ్ళం కాదు కదా భయ్య. ఇలాగే నేను ఒక 5 సంవత్సరాలు ట్రై చేశాను భయ్య. నువ్వు ఒక్క కొండ ఎక్కువ, నేను దాదాపుగా ఒక చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఎక్కిస్తాను. చూసా కనబడుతున్నాయి అవన్నీ, అందుకే ఇలా ఉన్నా. అంటే ఇక్కడ నేనే ఎదవనయ్యాను అనుకున్నా, 5 సంవత్సరాల క్రితమే ఇటు ఎదవైపోయాడంట. ఓకేనా?